Hello everyone, welcome back to our channel Sri Medha Max Tutorials. 10th class trigonometry లో చాలా మంది ఇంపార్టెంట్ సమ్స్ అడుగుతున్నారు. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ సమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ప్రూవ్ దట్ √1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈక్వల్ టు సీకెండ్ ఏ ప్లస్ టాన్ ఏ అనేది ప్రూవ్ చేయాలి. మనకి ఇక్కడ రైట్ ఎల్హెచ్ఎస్లో చూసుకుంటే సైన్లో ఉంది, కానీ ఆర్హెచ్ఎస్లో మనం ఏం ప్రూవ్ చేయాలి? సీకెండ్ ప్లస్ టాన్ ఏ అనేది ప్రూవ్ చేయాలి. ఒకసారి దీని సొల్యూషన్ చూడండి, చాలా అంటే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చారు? 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. మీరు ఈ వీడియో చూస్తుంటే ఈ సమ్మే కాదు, ఈ మోడల్లో ఏ సమ్ ఇచ్చినా చేయగలిగేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి డినామినేటర్ని చూసినట్టయితే మనకి ఏముంది? 1 మైనస్ సైన్ ఏ ఉంది. మనం ఎప్పుడైనా ఇలాంటి టైప్ ఆఫ్ సమ్స్ని సాల్వ్ చేయాలంటే డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి, అంటే దీనికి ఆపోజిట్లో తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకోవాలి. ఇక్కడ నాకు మైనస్ ఉంది కాబట్టి నేను ఏం చేయాలి? 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని చేయాలి. దీంతో చేయాలి 1 ప్లస్ సైన్ ఏ. ఒకవేళ కింద ప్లస్ ఉంటే మైనస్తో చేస్తాం. అర్థమైందా? కాస్ ఉంటే కాసు, టాన్ ఉంటే టాన్, ఏది ఉంటే దాంతో ఇలా రివర్స్లో, అంటే ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ అంటే దాన్ని ఏంటది మీనింగ్? 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్. ఓకే, డినామినేటర్లో చూడండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాయొచ్చా? 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్లో ఒకటి తెలుసు, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. దట్ మీన్స్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. అంటే ఈ ప్లేస్లో నేను కాస్ స్క్వేర్ ఏని నోట్ చేయొచ్చా? √1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఏ. ఓకేనా? దీన్ని ఇక్కడ డినామినేటర్లో స్క్వేర్ ఉంది, న్యూమరేటర్లో స్క్వేర్ ఉంది, మనకి స్క్వేర్ రూట్ ఉంది. ఇది చూడండి ఒకసారి, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఉంటే దాన్ని మనం ఏ బై బి హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో అలా దీన్ని √1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. దీని మీనింగ్ ఏంటి ఇప్పుడు? 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. 1 బై కాస్ ఏ అంటే ఏంటి? సీకెండ్. 1 బై కాస్ తీటా అంటే సెకండ్ తీటా. సైన్ బై కాస్ అంటే ఇట్స్ టాన్ తీటా. ఇట్స్ ఆర్హెచ్ఎస్నా. సో మనం ప్రూవ్ చేసాం. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఒకసారి చూసుకోండి, ఎక్స్ప్లెనేషన్ పార్ట్ మొత్తం అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఇక్కడ నా నెంబర్ వస్తుంది, నా నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. నేను మీకు ఇవే కాదు, మీ దగ్గర ఉన్న పీడిఎఫ్లో సమ్స్ ఏవైనా సరే డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రూవ్ దట్ క్వశ్చన్. ఫస్ట్ ఆర్హెచ్ఎస్ తీసుకున్నాము, ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము. డినామినేటర్ని రేషనలైజ్ చేసాము. తర్వాత ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసాము. తర్వాత 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ కింద నోట్ చేసాము. రెండిట్లకి స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాసాము, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసాము. 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ కింద స్ప్లిట్ చేసాము. వాటి రెసిప్రోకల్స్ని నోట్ చేసుకున్నాము. ఆర్హెచ్ఎస్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఓకే, నౌ వన్స్ రీడ్ ద సెకండ్ క్వశ్చన్. 1 మైనస్ tan స్క్వేర్ తీటా బై కాట్ స్క్వేర్ తీటా మైనస్ 1 ఈక్వల్ టు tan స్క్వేర్ తీటా. ఇక్కడేమో tan బై కాట్ ఉంది, ఆర్హెచ్ఎస్లో సింపుల్గా tan స్క్వేర్ తీటా ఉంది. దీన్ని ఎలా ప్రూవ్ చేయాలి చూడండి, చాలా ఈజీ స్టెప్స్లో ప్రూవ్ చేయొచ్చు. 1 బై tan స్క్వేర్ తీటా బై కాట్ స్క్వేర్ తీటా మైనస్ 1. కాట్ తీటాని ఎలా రాసుకోవచ్చు మనం? 1 బై tan రాయొచ్చా? కాట్కి రెసిప్రోకల్ ఏంటి? కాట్ తీటా ఈక్వల్ టు 1 బై tan తీటా. అంటే నేను ఇక్కడ నా దగ్గర ఓకే, కాట్ స్క్వేర్ తీటా ఉంది కాబట్టి నేను దాన్ని 1 బై tan స్క్వేర్ తీటా కింద నోట్ చేయొచ్చా? చక్కగా నోట్ చేయొచ్చు. చూడండి, 1 మైనస్ tan స్క్వేర్ తీటా బై కాట్ ప్లేస్లో నేను ఏం రాస్తానన్నాను? 1 బై tan స్క్వేర్ తీటా మైనస్ 1. దీన్ని ఎల్సిఎం తీసుకోవాలి. 1 మైనస్ tan స్క్వేర్ తీటా బై 1 మైనస్ tan స్క్వేర్ తీటా బై tan స్క్వేర్ తీటా. ఇది డినామినేటర్ అంటే ఇది ఏమవుతుంది? న్యూమరేటర్ అవుతుంది. చూడండి, 1 మైనస్ tan స్క్వేర్ తీటా ఇంటూ tan స్క్వేర్ తీటా బై 1 మైనస్ tan స్క్వేర్ తీటా. ఇది న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్. సో ఆన్సర్ ఏంటి? tan స్క్వేర్ తీటా. ఆర్హెచ్ఎస్ వచ్చిందో చూడండి,
RHS హెన్స్ ప్రూవ్డ్. ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ చూసుకోండి, ఇందులో నేను చేంజ్ చేసింది ఏమీ లేదు. కాట్ తీటాని 1/tan తీటా రాసుకోవచ్చు. యు ఆర్ ఆల్ అగ్రీ దట్ వన్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు కాట్ స్క్వేర్ తీటాని 1/tan స్క్వేర్ తీటా కూడా రాయొచ్చు కదా, రాయొచ్చు. సో 1 - tan స్క్వేర్ తీటా బై కాట్ స్క్వేర్ తీటా -1. అంటే ఇక్కడ కాట్ ప్లేస్లో నేను 1/tan రాసా. ఇక్కడ LCM తీసుకుంటే 1 - tan స్క్వేర్ తీటా బై 1. ఇక్కడ tan స్క్వేర్ తీటా ఇంటూ 1 tan స్క్వేర్ తీటా బై tan స్క్వేర్ తీటా. ఇది డినామినేటర్కి డినామినేటర్, సో ఇది న్యూమరేటర్కి షిఫ్ట్ అవుతుంది. సో 1 - tan స్క్వేర్ తీటా ఇంటూ tan స్క్వేర్ తీటా బై 1 - tan స్క్వేర్ తీటా. 1 - tan స్క్వేర్ తీటా 1 - tan స్క్వేర్ తీటా విల్ క్యాన్సిల్. సో tan స్క్వేర్ తీటా, సో RHS హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. tan a బై 1 + tan స్క్వేర్ a హోల్ స్క్వేర్ ప్లస్ cot a బై 1 + cot స్క్వేర్ a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు sin a ఇంటూ cos a. ఇక్కడ మనకి ప్లస్లో ఇచ్చాడు, బట్ మనం మల్టిప్లికేషన్లో అడుగుతున్నాడు. అది కూడా మనకి ఇక్కడ tan cot ఉన్నాయి, sin cos అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఒకసారి ఇప్పుడు tan a బై 1 + tan స్క్వేర్ a హోల్ స్క్వేర్ ప్లస్ cot a బై 1 + cot స్క్వేర్ a హోల్ స్క్వేర్. ఒకసారి చూడండి, 1 + tan స్క్వేర్ a అంటే దాన్ని మనం ఎలా రాయొచ్చు, secant స్క్వేర్ a. అలానే 1 + cot స్క్వేర్ aని cosecant స్క్వేర్ a కింద నోట్ చేసుకోవచ్చు. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ 2 and 3. సో ఇక్కడ tan a బై 1 + tan స్క్వేర్ అంటే ఎంత అన్నాను, secant స్క్వేర్ a హోల్ స్క్వేర్. ఈ హోల్ స్క్వేర్ అలానే ఉంది, దీన్ని మాత్రమే మనం secant స్క్వేర్ a కింద రాసాము. ఈ హోల్ స్క్వేర్ అలానే ఉంచండి. ప్లస్ చాలామంది ఏంటంటే ఇక్కడ హోల్ స్క్వేర్ రాస్తాం కదా అని ఇది మర్చిపోతారు, దానివల్ల మిస్టేక్స్ అవుతున్నాయి. ఓకేనా. 1 + cot స్క్వేర్ అంటే ఏంటది, cosecant స్క్వేర్ a హోల్ స్క్వేర్. a స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎంత, a⁴. సో అలానే ఇక్కడ tan a బై secant⁴a ప్లస్ cot a బై cosecant⁴a. ఓకే రైట్. ఇక్కడ మనం ఇప్పుడు ట్యాన్ని చేంజ్ చేసుకోవాలంటే ట్యాన్ ఎలా చేంజ్ చేసుకుంటాం మనం, tan a = sin a బై cos a తెలుసు కదా అందరికీ. అండ్ అలాగే cot a = cos a బై sin a. ఓకే, న్యూమరేటర్స్. ఇప్పుడు డినామినేటర్ secant a అంటే ఏంటి, 1/cos a. అండ్ అలాగే cosecant అంటే ఏంటి, cosecant a = 1/sin a. ఇవన్నీ మనం చేంజ్ చేసుకునేప్పుడు ఈ 4 కూడా చూడండి. అంటే tan ప్లేస్లో నేను ఏం రాయాలి, sin/cos. sin a బై cos a బై 1/4 ఉంది కదా, 1/cos⁴a ప్లస్ cos a బై sin a బై 1/sin⁴a. ఇది ఏమవుతుంది ఇక్కడ ఫస్ట్ వన్, sin a బై cos a ఇంటూ cos⁴a బై 1. డినామినేటర్కి డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది కదా, ఓకేనా. ప్లస్ cos a బై sin a ఇంటూ sin⁴a బై 1. అండర్స్టూడ్. ఇక్కడ సరిగ్గా చూసుకోండి, ఇదొక ఫ్రాక్షన్ ఇదొక ఫ్రాక్షన్. 2 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం వాటిని డివిజన్ చేయలేము. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం, ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్ నోట్ చేస్తాం, సెకండ్ ఫ్రాక్షన్ని రివర్స్ అంటే రెసిప్రోకల్ చేసి నోట్ చేస్తాం. అర్థమైందా, డినామినేటర్కి డినామినేటర్ ఈజ్ ఏ న్యూమరేటర్. ఇక్కడ 3 times, ఇది కూడా 1 time క్యాన్సిల్, ఇంకా 3 ఉంటుంది. ఇంక ఇక్కడ నాకు ఏం మిగిలింది, sin a ఇంటూ cos³ a ప్లస్ cos a ఇంటూ sin³ a. ఈ రెండిట్లోంచి sin a cos a అని కామన్ తీసాను అనుకోండి. నేను ఇప్పుడు sin a ఇంటూ cos a అని కామన్ తీస్తే ఇక్కడ ఇంకేముంది, ఆల్రెడీ sin a వచ్చేసింది, సో sin లేదు. ఒక cos వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఏముంది, 2 cosలు ఉంటాయి. cos² ప్లస్ ఆల్రెడీ ఇక్కడ మనం cos a అని తీస్తాం, సో cos లేదు. sin ఆల్రెడీ ఒకటి తీసాం కాబట్టి ఇంకా ఇక్కడ ఎన్ని ఉంటాయి, 2 sin² a.
సైన్ ఏ ఇంటూ కాస్ ఏ ఇంటూ 1. మేడం సడన్గా 1 రాసారేంటి? ఐడెంటిటీ నెంబర్ 1 అమ్మా. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. వెరీ గుడ్. సో ఆన్సర్ ఈజ్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ ఈక్వల్ టు RHS. హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? సమ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది, కొంచెం లెందీగా ఉన్నా కానీ ఈజీగా, పెద్ద స్టెప్స్ ఏమీ లేకుండా చాలా ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజన్ లేకుండా. చూడండి, tan a బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. 1 ప్లస్ tan స్క్వేర్ ఏని ఫస్ట్ సీకెండ్ స్క్వేర్ ఏగా కన్వర్ట్ చేసుకున్నాం. స్క్వేర్ హోల్ స్క్వేర్, సో పవర్ 4. ఇప్పుడు ట్యాన్ని సైన్ బై కాస్ కింద, సీకెండ్ని 1 బై కాస్ కింద కన్వర్ట్ చేసుకున్నాము. డినామినేటర్ న్యూమరేటర్ కాబట్టి క్యాన్సిల్ చేసుకున్నాము. సైన్ ఏ ఇంటూ కాస్ క్యూబ్ ఏ ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ క్యూబ్ ఏ. ఈ రెండిట్లోంచి సైన్ ఏ కాస్ ఏని కామన్ తీసాము. ఐడెంటిటీ నెంబర్ 1 యూజ్ చేసాము. RHS వచ్చింది. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఎగ్జామ్స్ బాగా రాయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆల్ ద బెస్ట్. Subscribe our channel Sri Medha Max Tutorials. Thanks for watching this video.